అసలు డైలీ మన బ్రెయిన్‌లో ఎన్ని ఆలోచనలొస్తాయి ఎప్పుడైనా గెస్ చేసావా? లేదు కదా! ఇది నేను ఈ ఫిగర్ చెప్తే నీకు మైండ్ పోతది. ఒక రోజుకొచ్చి 70,000 థాట్స్ అని మన బ్రెయిన్ అనేది ప్రాసెస్ చేస్తుంది. ఇది మామూలు విషయం కాదు కదా! పిచ్చలేసిందా చెప్తే? నేను అరౌండ్ 70,000 థాట్స్ అనేది ప్రాసెస్ చేస్తుంది. అసలు ఇన్ని థాట్స్ ప్రాసెస్ చేస్తుంది కదా! అసలు ఇది ఎంత మెమరీ స్టోర్ చేసుకోగలదు? ఒక కౌంట్ అనుకో. ఎప్పుడైనా ఆలోచించావా? అసలు మన బ్రెయిను ఎంత డేటా స్టోర్ చేసుకోగలదనేది? నువ్వు ఆలోచించినా కూడా నీ బుర్రకెక్కదది. 100 టెరాబైట్స్ 100 టెరాబైట్స్ డేటా మన బ్రెయిన్ అనేది స్టోర్ చేసుకుంటుంది. అది ఎంత డేటా తెలుసా? అది నార్మల్‌గా మనం వేరేలా కౌంట్ చేసుకుంటే, ఒక మ్యూజిక్ ఆల్బమ్‌ని ఒక 20,00,000 20,00,000 అవర్స్ నువ్వు కంపోజ్ చేస్తే, అందులో వచ్చే డేటా ఉంటది కదా! అంత డేటా స్టోర్ చేసుకుంటుంది. ఈ తలకాయ. ఈ తలకాయలో ఉన్న గుజ్జు. అంతే కదా! నార్మల్‌గా హార్డ్ డిస్క్ ఎంత పెడతాం? నువ్వు ఎంత స్టోర్ చేయగలవు? మనం ఒక సిస్టమ్ తీసుకొని, ఒక ల్యాపీ తీసుకొని మనం స్టోర్ చేస్తే, అది మహా అయితే ఒక 1 టెరాబైటో, 2 టెరాబైట్ అంతే. అంతకుమించి స్టోర్ అవ్వదు. బట్ మన హ్యూమన్ బ్రెయిన్ ఎంత పవర్‌ఫుల్లో చూడండసల. కానీ మనం ఎప్పుడూ దీన్నంత గొప్పగా చూడం. అవునా? అసలింత డేటా స్టోర్ చేసుకుంటుంది కదా! ఇన్ని థాట్స్ పర్ డే ప్రాసెస్ చేస్తుంది కదా! అసలు ఎంత వెయిట్ ఉంటదనుకుంటున్నావు నువ్వు? మామూలుగా గెస్ చెయి. ఎంతనుకుంటున్నావు? ఓ 10 కేజీలు ఉంటదా? ఉండదా? ఓ 15 కేజీలు అనుకుందామా? అబ్బే! అంత ఉండదు. మన హ్యూమన్ బ్రెయినొచ్చి 1.4 కేజీస్ ఉంటదబ్బాయి. కొంతమందికి వాళ్ళ బాడీ వెయిట్ బట్టి 2%. అంటే వాళ్ళ బాడీ వెయిట్ ఒక 100 కేజీ 2% 2 కేజీస్. అంతకుమించి ఎక్కువుండదు. అరౌండ్ మామూలు యావరేజ్‌గా చూసుకుంటే ఏ ఒక్కడికైనా ఎలాంటోడికైనా 1.4 ఉంటుంది. నెక్స్ట్ ఇంత డేటా ఇయన్నీ ఉంటుంది కదా! అసలు బ్రెయిన్ మనకి డేటా అంతా ఎలా స్టోర్ చేసుకుంటది? మన చెవుల ద్వారా, ముక్కు ద్వారా, కంటి ద్వారా అసలు ఎంతెంత ఏ ఆర్గాన్ నుంచి ఎంత డేటా స్టోర్ చేసుకుంటదని ఎప్పుడైనా మీకు ఐడియా వచ్చిందా? నేను చెప్తున్నాను నువ్వు విను. మన కంటి అంటే మన విజన్ ద్వారా 80% డేటా అనేది స్టోర్ చేసుకుంటది బ్రెయిన్. రిమైనింగ్ 20% ఏదైతే ఉందో అది సెన్స్ ఆర్గాన్స్. అంటే మన ముక్కు, చెవులు, మన బాడీ పార్ట్స్‌ని టచ్ చేసినప్పుడు తెలుస్తుంది కదా! సెన్సిబిలిటీ. దీనివల్ల ఒక 20% మాత్రమే స్టోర్ చేసుకుంటది. రిమైనింగ్ 80% కూడా అబ్బాయి నీ కంటి చూపు నుంచే. ఇది పక్కన పెడితే నెక్స్ట్ ఈ మధ్య జనాలకి స్ట్రెస్ బీభత్సంగా అయిపోతుంది. ఎంత అంటే ఆళ్ళ బ్రెయిన్ సింక్ అయిపోతుంది. అంటే బ్రెయిన్ టోటల్ వాల్యూమ్‌లో 10% తగ్గిపోతుందంట. ఇది దేనివల్లంటే ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారో, ఎక్కువ కొట్టేసుకుంటారో వాళ్ళకే వాళ్ళ బ్రెయిన్ యాక్చువల్ సైజ్ నుంచి ఒక 10% తగ్గిపోద్ది. సో, స్ట్రెస్ ఎక్కువొస్తే స్ట్రెస్ బాల్ తీసుకోండి. అంతేగాని దీన్ని పోగొట్టుకొని దబ్బెట్టుకున్నామనుకో తర్వాత ఇక చేసేది ఏమీ ఉండదు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఫ్యాక్ట్ మనం చూసుకుంటే ఈ మధ్యలో జనాలు ఎలా తయారయ్యారంటే నైట్ 11, 12, 1 2 అయినా కూడా వెబ్ సీరీస్‌లని కొంతమందైతే లవర్స్‌తో చాటింగ్ అని, ఫోన్‌లని తెల్లవార్లంటే దొబ్బదు. అలా చేసుకుంటే ఏమవుద్దంటే బ్రెయిన్ చిప్పిపోద్ది. కొన్ని సార్లు మనకి కొన్ని డెసిషన్‌లు తీసుకోవాలంటే మన బుర్ర పనిచేయదు. ఆలోచనలు రావు. అలాగే మనం మర్చిపోతూ ఉంటాం ఫ్రీక్వెంట్‌గా. ఇది దేనివల్ల జరుగుతదంటే తెల్లవార్లు చాటింగ్‌తో ఉన్నామనుకో బుర్ర పోద్దిరా తమ్ముడు. అర్థమవుతుందా? ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల మన డెసిషన్ మేకింగ్ స్కిల్స్ పోతాయి. అలాగే నీ మెమరీ కూడా దొబ్బుద్ది. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్కడు 8 అవర్స్ స్లీప్ అనేది మనకు ప్రాపర్‌గా మెయింటైన్ చెయ్యాలి. లేదా బ్రెయిన్ దొబ్బెట్టుకుంటారు. అర్థమవుతుందా ఇప్పుడు? సో, ఇది చెప్పాను కదా! దీన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి? అంటే అలా కాదు. మనకు నైటు చాలా వ్యవహారాలుంటాయి. మరి ఎలా దీన్ని ఓవర్‌కమ్ చేయాలంటే, ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది. అట్‌లీస్ట్ ఇప్పటినుంచైనా ఏంటి? ఎప్పటినుంచైనా ముందు 8 అవర్స్ స్లీప్ స్టార్ట్ చెయి. తర్వాత మెడికేషన్ లాంటిది ట్రై చేస్తే మన బ్రెయిన్ స్ట్రక్చరు, అలాగే ఫంక్షనింగ్ ఆ 2 చాలా మారతాయి. అలాగే ఇప్పటివరకు ఒక పెద్ద అబద్ధం బాగా స్ప్రెడ్ అయింది. అంటే జనాలు యూజువల్‌గా మనకు ఒక పెద్ద అబద్ధం చెప్తారు ప్రతిసారి. ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. "ఓరే అబ్బాయి మన బ్రెయిన్ చాలా పవర్‌ఫుల్ మిషను. దాన్ని మనం 10% యూజ్ చేస్తున్నాం. మిగతా 90% ఎవడు యూజ్ చేయట్లే" అని చెప్తున్నారు. అది నిజానికి పెద్ద అబద్ధం. యాక్చువల్‌గా ప్రతి ఒక్కడు ఆడి బ్రెయిన్ 100% యూజ్ చేస్తాడు. 10% కాదు. బట్ అంటే ఆడికున్న క్రియేటివిటీ బట్టి వాడికున్న డెడికేషన్ బట్టి ఆడు ముందుకెళ్తాడు అంతే. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్ యూ. అలాగే ఇలాంటి వీడియోస్ మీకివ్వాలంటే తమ్ముళ్ళు నాకు ఒక మోటివేషన్ కావాలి కదరా!
అవునా? ఒక లైకు, ఒక షేరు, ఒక కామెంటు, ఒక సబ్‌స్క్రైబ్ కొడితే నాకు ఒక మోటివేషన్ ఉంటదిరా తమ్ముడు. నేను కుదిరినంత వరకు నేను మాక్సిమం మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్‌స్క్రైబ్. థాంక్ యూ.